వార్తలకు స్వాగతం. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో భారత్ ఆదివాసీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మీడియం శ్రీనివాస్ మరియు కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయన మాటలు అందరినీ ఆలోచనలో పడేసేలా ప్రసంగం ప్రారంభించాడు. నాయకుడు అంటే బానిస సంకెళ్లను తెంచి చూపెట్టేవాడే నాయకుడు అవుతాడు, కానీ ప్రజలను బానిసలు చేసేవారు కారు అని పదునైన మాటలతో ప్రతిపక్షాలపైన విరుసుకుపడ్డారు. ఇలానే కొనసాగితే రాష్ట్రంలో అందరూ తెలియకుండానే బానిసలు అవుతారని మీ తరపున నేను మాట్లాడే ఒక గొంతును అవుతాను అని తెలిపారు. శ్రీనివాసరావు నా పేరు. భారత్ ఆదివాసీ పార్టీ పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నాను. ఈరోజు కుక్కునూరు మండల పరిధిలో ప్రచారం కోసం వచ్చాను. మా ప్రచారంలో అనేక సమస్యలు నేను తెలుసుకున్నాను. దానికన్నా ముందు ఈ కుక్కునూరు మండలం అలాగే వేలేరుపాడు మండలం ముప్పు మండలాలు అయ్యుండి అధికార పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు నెరవేరలేదని ఎక్కడ చూసినా కూడా తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. ఎకరానికి 5 లక్షల చొప్పున అడిషనల్ ప్యాకేజీ ఇస్తామన్నారు. అలాగే ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఫ్యామిలీ ప్యాకేజ్ కింద ఇస్తామన్నారు. అది ఇవ్వలేదు అని చెప్పేసి చాలా తీవ్రమైన అసంతృప్తితో వ్యతిరేకతతో ఉన్నారు. నేను అందరికీ చెప్పాను, ఇక్కడ దమ్మున్న నాయకుడు కావాలి, సమర్థవంతమైన నాయకుడు ఉంటే అక్కడ ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా అడిగి మీ యొక్క డిమాండ్స్ నెరవేర్చడం సాధ్యమవుతుంది. కాబట్టి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి అని చెప్పేసి నేను ఇక్కడ వారికి అందరికీ ప్రతిజ్ఞ చేయడం జరిగింది, హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మండలాన్ని యూనిట్గా తీసుకొని భూసేకరణ చేయాలని చెప్పి నేను ప్రతి అధికారులు నేను కోరడం జరుగుతోంది.